క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. సంఘమనే ఇంటిని విడిచి తిరుగుతున్నావా? సంఘమనే ఇంటిని విడిచి తిరుగుతున్నావా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో, తన ఇంటిని విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. పక్షి ఎప్పుడూ కూడా గూడుని విడిచి తిరగకూడదు. గూడుని విడిచిపెట్టి పక్షి తిరుగుతుందంటే ఆ పక్షికి క్షేమం లేదు, ఆ పక్షికి భద్రత లేదు, ఆ పక్షి ప్రమాదంలో ఉందని అర్థం. ఈరోజు పక్షి గూడుని విడిచినట్టుగా ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉంటున్నటువంటి నీవు సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావా? సంఘానికి దూరంగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త. పక్షి గూడుని విడిచితే పక్షికి ఎలా ప్రమాదమో, ఈరోజు ఒక విశ్వాస సంఘాన్ని విడిచిపెడితే, దేవుని గృహమైన ఆ సంఘానికి దూరంగా ఉంటే, ఆ సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉంటే, అపవాది కూడా, పేతురు గారు అంటారు కదా, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు విరోధి అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ ఉంటే, సంఘములో ఉంటేనే నీకు క్షేమం తప్ప, సంఘాన్ని విడిచి సంఘానికి దూరముగా సంఘాన్ని విడిస్తూ ఆ దేవుని గృహమైన ఇంటిని విడిచి తిరుగుతూ ఉన్నావంటే నువ్వు కూడా భద్రత లేకుండా, క్షేమం లేకుండా, ప్రమాదంలో ఉన్నవాడి కింద మన జీవితాలు వస్తాయి. కనుక పక్షి గూడుని విడిచి ప్రమాదంలో ఉన్నట్టుగా ఒక క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెడితే, సంఘానికి దూరంగా బ్రతికితే నీవు కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఆలోచించండి. మోయాబు దేశంలోకి బెత్లెహేమును విడిచి వెళ్ళినటువంటి నయోమి ఏం సంపాదించింది? బెత్లెహేము దేవుని పట్టణమైతే దేవుని ఇంటిని విడిచిపెట్టి ఎక్కడో మోయాబు దేశానికి వెళ్తే అక్కడ సమస్తాన్ని కోల్పోయింది కదా నయోమి. తన జీవితాన్నే కోల్పోయింది. దేవుడు లేని జీవితం వ్యర్థం. దీన తండ్రి మాట వినకుండా, ఎవరికీ చెప్పకుండా పొరుగు దేశానికి, ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళింది కదా. దీన ఏం సాధించింది? ఇంటిని విడిచి తిరిగి వెళ్తే, ఆ ఇంటిని విడిచి తిరిగి వెళ్ళిన వాడు ఖచ్చితంగా కోరి కష్టాలు తెచ్చుకున్న వాడితో సమానం. చిన్న కుమారుడు తండ్రితో గొడవ పెట్టుకుని మరి ఆస్తి రాయించుకుని ద్రవ్యాపారం వల్ల దూరదేశం వెళ్ళి పాడైపోలేదు. ఈ వ్యక్తుల జీవితాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి అంటే, ఇంటిని విడిచి తిరిగేవాడు ఎలా నష్టపోతాడో, సంఘాన్ని విడిచి తిరిగిన, సంఘంలో ఉన్నటువంటి దేవుని మాటలు విడిచిపెట్టి తిరిగిన మన జీవితంలో నష్టమే. 119వ కీర్తనలో 21వ వచనంలో, నా ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అన్నాడు దేవుడు. నిజంగా దేవుని మందిరాన్ని విడిచిపెడితే దేవుని ఆజ్ఞలు మనకు ఎలా తెలుస్తాయి? దేవుని ఆజ్ఞలే లేకపోతే మన జీవితం ఎలా నడిపించుకోగలమండి? కాబట్టి ఇంటిని విడిచి తిరిగేవాడు నష్టపోయినట్టుగా, ఒక పక్షి ఎరుకువాడి చేతిలో పడినట్టుగా మనం అపవాది